హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీకృష్ణ. సో ఈ వీడియో ద్వారా మనము సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అవి ఎలాంటి ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి, అదేవిధంగా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం అనేది ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నీ పరిశీలిద్దాం. సో త్రూ దిస్ వీడియో వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఇట్స్ స్ట్రక్చర్ and also the parts of a sentence. See, generally when we speak or when we write anything else, we use a few words. If such group of words conveys any particular sense, then it is known as a sentence. అంటే మనం ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా రాయాలన్నా కూడా కొన్ని వర్డ్స్ అయితే ఉపయోగిస్తాం. సో అలాంటి వర్డ్స్ అన్ని కూడా అర్థవంతమైనటువంటి మీనింగ్ ని తెలియజేసినట్లయితే మనము ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఒక సెంటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, a mango each eye. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని వర్డ్స్ కనబడుతున్నాయి. సో మ్యాంగో ఒక మామిడి పండు, ఈచ్ తింటుంది లేదా తింటాడు, ఐ నేను. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఒక మీనింగ్ అనేది ఇస్తున్నాయి కదా. మరి వీటిని సెంటెన్స్ అనొచ్చా అంటే సెంటెన్స్ అనడానికి లేదు. ఎందుకంటే సెంటెన్స్ యొక్క క్రైటీరియా ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, అవి కంప్లీట్ మీనింగ్ ని ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ వస్తుందా అంటే రావట్లేదు. సో ఇండివిజువల్ గా వర్డ్స్ మీనింగ్స్ ఇస్తున్నాయి, కానీ ఇవి గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు కంప్లీట్ మీనింగ్ అనేది రావట్లేదు. కాబట్టి దీన్ని సెంటెన్స్ అనడానికి లేదు. అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఎందుకు రావట్లేదు అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో లేవు. అంటే మనము ప్రాపర్ మీనింగ్ రావాలంటే ఫస్ట్ ఈ వర్డ్స్ ని, అంటే ఈ జంబుల్డ్ వర్డ్స్ ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో అమర్చుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఐ ఈచ్ అ మ్యాంగో. సో ఇప్పుడు చూడండి, నేను ఒక మామిడి పండుని తింటాను. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, అది ఒక ప్రాపర్ మీనింగ్ ని మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని సెంటెన్స్ అని పిలవడానికి ఆస్కారం ఉంటుంది. సో దేర్ షుడ్ బి ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ షుడ్ కన్వే అ కంప్లీట్ సెన్స్ ఆర్ ఎ కంప్లీట్ మీనింగ్ ఈజ్ నోన్ యాజ్ సెంటెన్స్. సెంటెన్స్ హ్యాస్ టూ పార్ట్స్, వన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ప్రెడికేట్. అంటే ప్రతి సెంటెన్స్ కూడా టూ పార్ట్స్ కలిగి ఉంటుంది. ఒకటి సబ్జెక్ట్ అంటాము, రెండవది ప్రెడికేట్ అంటాము. సో మరి సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, he writes a novel. సో అతడు ఒక నవల రాస్తాడు. సో ఇక్కడ ఈ సెంటెన్స్ కనుక పరిశీలించినట్లయితే the part of a sentence which names a person or a thing that we are speaking about, that is called a subject. అంటే ఈ సెంటెన్స్ లో ఏ పర్టికులర్ పార్ట్ అయితే ఒక పర్సన్ నేమ్ను కానీ లేదా ఒక థింగ్ నేమ్ను కానీ తెలియజేస్తుందో, అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ పర్టికులర్ పార్ట్ ని మనం సబ్జెక్ట్ అని పిలవడం జరుగుతుంది. సో జనరల్లీ ఆ సబ్జెక్ట్ మే బి ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. సో ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ని ఈ పార్ట్ ఇస్తుంది, కాబట్టి మనం దీన్ని సబ్జెక్ట్ అంటాం. మరి సెంటెన్స్ లో ఒక వర్డ్ ని సబ్జెక్ట్ అని మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే బై యూజింగ్ ఏ క్వశ్చన్ వర్డ్ హూ. సో వెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ హూ రైట్స్ అ నావెల్ అంటే మనము ఏం చెప్తాం, హీ రైట్స్ ఏ నావెల్ అంటాం. అంటే ఇక్కడ హీ అనేది ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది, కాబట్టి మనం దీన్ని సబ్జెక్ట్ అని పిలవడం జరుగుతుంది. మరి ప్రెడికేట్ అంటే ఏంటి అంటే ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే వాట్ డస్ ద సబ్జెక్ట్ డూ అనేది మనకు ప్రెడికేట్ తెలియజేస్తుంది. అంటే సబ్జెక్ట్ ఏం చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ని ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్తుంది, కాబట్టి దీన్ని ప్రెడికేట్ అని పిలవడం జరుగుతుంది. సో హియర్ ఇట్ యాడ్స్ సంథింగ్ ఎల్స్ టు ద సబ్జెక్ట్. సో ఈ పార్ట్ ని మనం ప్రెడికేట్ అని పిలుస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, ద సీఎం విల్ అనౌన్స్ ద జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ మంత్. సో హియర్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? హూ విల్ అనౌన్స్ ద జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ మంత్? ద చీఫ్ మినిస్టర్. హెన్స్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ హియర్ subject. What will the chief minister do? He will announce the job calendar next month. So the complete remaining part is known as predicate. అంటే ఇక్కడ ఎవరు ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తారు అనేది సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందని తెలియజేసేది మనకు ప్రెడికేట్. సో సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎప్పుడు బిగినింగ్ లోనే రాదండి, కొన్ని సందర్భాల్లో సెంటెన్స్ చివరన కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ comes the bus. సో బస్ ఇక్కడికి వస్తుంది. సో ఈ సెంటెన్స్ కనుక పరిశీలించినట్లయితే
ఇక్కడ ద బస్ అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? వాట్ ద సెంటెన్స్ ఈస్ అబౌట్. అంటే ఈ సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? బస్ గురించి చెప్తుంది. ఇక్కడ బస్ అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక పర్సన్ నేమ్ ని కానీ ఒక థింగ్ నేమ్ ని కానీ తెలియజేసేటువంటి వర్డ్. సో ఇక్కడ హియర్ కమ్స్ అనేది బస్ గురించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది ప్రెడికేట్ అవుతుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ అ డాక్టర్. సో ఇక్కడ హూ ఈజ్ ఎ డాక్టర్? షీ. సో ఇట్ ఈస్ సబ్జెక్ట్. వాట్ ఈస్ షీ? ఈజ్ ఎ డాక్టర్. సో ఇట్ ఈస్ ప్రెడికేట్. అంటే వాట్ డస్ షీ డూ ఆర్ వాట్ ఈస్ షీ అనేది మనకు ప్రెడికేట్ తెలియజేసినట్లయితే హూ ఈజ్ షీ ఆర్ హూ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ అనేది మనకు సబ్జెక్ట్ తెలియజేస్తుంది. లెట్ us see వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్ని కనుక మనం పరిశీలించినట్లయితే జస్టిస్ సోమశేఖర్ అపాయింటెడ్ మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనే ఒక న్యూస్ ఐటమ్ మనకు కనపడుతుంది. సో ఇక్కడ యాక్చువల్ సెంటెన్స్ మస్ట్ బి లైక్ దిస్, జస్టిస్ సోమశేఖర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్. మరి ఇక్కడ వాజ్ కానీ యాజ్ కానీ ఎందుకు హెడ్లైన్స్ లో ఇవ్వట్లేదు? సో అసలు ఎందుకు మనకు ఏ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసినా పూర్తిగా గ్రామాటికల్ గా అనిపించదు అనే అంశాలన్నీ కూడా మనము రిపోర్ట్ రైటింగ్ సంబంధించినటువంటి వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. President Draupadi Murmu on Tuesday appointed Justice Kempaiah Somashekar of the Karnataka High Court as the Chief Justice of the Manipur High Court. So ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే who appointed Justice Kempaiah Somashekar as the Chief Justice of the Manipur High Court? President Draupadi Murmu. సో ఆర్టికల్ 217 ప్రకారంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కెంపయ్య సోమశేఖర్ గారిని మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనే పార్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వాట్ డిడ్ షీ డూ అనేది ప్రెడికేట్ అవుతుంది. సో వాట్ డిడ్ షీ డూ? అపాయింటెడ్ జస్టిస్ కెంపయ్య సోమశేఖర్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్ట్. సో ఈ పార్ట్ అంతా కూడా మనకు ప్రెడికేట్ అవుతుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆన్ ట్విట్టర్. సో ఇక్కడ హూ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ కెంపయ్య సోమశేఖర్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ అంటే ఎవరు అనౌన్స్ చేశారు? యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్. సో యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాట్ డిడ్ హీ డూ అనేది ప్రెడికేట్ అవుతుంది. అంటే అనౌన్స్ ద అపాయింట్మెంట్ ఆన్ ట్విట్టర్ అనేది మనకు ప్రెడికేట్ అవుతుంది. సో ఈ విధంగా ఎవరు ఒక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నారు, సో ఆ పర్టికులర్ పార్ట్ ని, సో ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ థింగ్ ని మనం సబ్జెక్ట్ అంటే ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ని ప్రెడికేట్ అంటాం. సో మీ అందరికి ఒక క్వశ్చన్ అండి. సో లాస్ట్ పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. జస్టిస్ సోమశేఖర్ బిగాన్ హిజ్ లీగల్ ప్రాక్టీస్ ఇన్ 1990. సో ఈ సెంటెన్స్ లో మరి సబ్జెక్ట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సో ఇప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్స్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇది సెంటెన్స్ యొక్క సింపుల్ స్ట్రక్చర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దే ప్లే క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు. సో హూ ప్లే క్రికెట్? దే. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్స్. వాట్ డు దే డూ? దే ప్లే. సో ప్లే అనేది యాక్షన్ తెలియజేసే వర్డ్. సో దీన్ని మనం వర్బ్ అంటాం. వాట్ డు దే ప్లే? క్రికెట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు ఆబ్జెక్ట్ తెలియజేస్తుంది. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇన్ అదర్ వర్డ్స్ సబ్జెక్ట్ కాక మిగిలిన పార్ట్ అంతా ప్రెడికేట్ అనుకున్నాం కదా. సో ప్లే క్రికెట్ అనేది ఇక్కడ మనకు ప్రెడికేట్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఎక్కువ వర్బ్స్ సెంటెన్స్ లో కనిపిస్తాయి. సో అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్స్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. సో ఇక్కడ దే అనేది సబ్జెక్ట్స్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆర్ అనే వర్డ్ కనబడుతుంది, ప్లేయింగ్ అనే వర్డ్ కనబడుతుంది. సో మెయిన్ యాక్షన్ తెలియజేసే వర్డ్ ప్లేయింగ్ ని మనం మెయిన్ వర్బ్ అంటే దీనికి సపోర్టింగ్ గా ఉండేటువంటి వర్బ్ ను మనం హెల్పింగ్ వర్బ్ అంటాం. అంటే ఇది ఆక్సిలరీ వర్బ్ అండి. సో క్రికెట్ లో మనం చూసినట్లయితే హెల్ప్ రన్నర్స్ ఉన్నట్టుగా మనకు రెండు వర్బ్స్ కనబడ్డప్పుడు సో మెయిన్ యాక్షన్ తెలియజేసే వర్డ్ కి సపోర్టింగ్ గా ఉండే వర్బ్ ని మనం హెల్పింగ్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇవి సెంటెన్స్ సంబంధించిన స్ట్రక్చర్స్ అండి. సో మనం ఈ స్ట్రక్చర్స్ ని కనుక ఉపయోగించినట్లయితే మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎంతో అనర్గళంగా మాట్లాడుకోవచ్చండి. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ స్కిల్స్ బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్.
And also in the descriptive papers in various competitive exams such as Group 1 mains and UPSC mains and other departmental exams, we can enhance our score. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా సరే, అది గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు లేదా యూపీఎస్సీ మెయిన్స్ కావచ్చు, మరే ఇతరత్ర డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లోనైనా సరే, డిస్క్రిప్టివ్ పేపర్ లో మనం ఈ స్ట్రక్చర్స్ ని కనుక ఫాలో అయినట్లయితే, లేదా మనం రాసే సెంటెన్సెస్ ని ఈ స్ట్రక్చర్స్ ని బేస్ చేసుకుని రాసినట్లయితే మనం ఎక్కువ స్కోరు సాధించేటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఇవి ఫ్రెండ్స్ మనము ఈ రోజు తెలుసుకున్నటువంటి అంశాలు. సో ఈ రోజు సెంటెన్స్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం, సెంటెన్స్ యొక్క పార్ట్స్ తెలుసుకున్నాం, అదేవిధంగా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ని కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మరి నెక్స్ట్ క్లాస్ లో మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి, అంటే సెంటెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనే అంశాల గురించి విషయాలను పరిశీలిద్దాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.